ఆఫ్టర్ ఏ గ్యాప్ సీఎం విజయ్ తలపతి గారు ఈజ్ బ్యాక్. ఇట్స్ అ బ్లాస్ట్ మూమెంట్. అండ్ ఇప్పుడు మనం సినిమా గురించి మాట్లాడుకుందామా? నా మాసే మామ జననాయకన్ సినిమా వచ్చేసి మన తెలుగులో భగవత్ కేసరి రీమేక్. బట్ ఆ స్టోరీ లైన్ తీసుకొని దాన్ని బాగా డిజైన్ చేసిండు వినోద్. అండ్ దాంట్లో సీన్స్ సీక్వెన్సెస్ చేంజ్ చేసిండు. రాజకీయం సంబంధించిన ఆస్పెక్ట్స్ కానీ ఆ ఏదైతే ఆయన తీసుకున్న పాయింట్ కానీ చాలా బాగా చూపించిండ్రు. ఫస్ట్ ఆఫ్ అంతా మనం భగవత్ కేసరి సినిమా చూసినట్టే ఉంటది ఆ సీన్స్ సీక్వెన్సెస్. బట్ కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి. 50% మన భగవత్ కేసరి సినిమా చూసినట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్. బట్ సిమిలర్ చేంజెస్ ఉంటాయి. బట్ ఏదైతే ఎమోషన్ ఎక్కడెక్కడ ఉండాలో అది బాగా పెట్టుకొని, ఎక్కడెక్కడ విజయ్ తలపతి గారికి హై మూమెంట్ ఇవ్వాలో అది బాగా ఇచ్చారు. మెయిన్ గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూజా హెగ్డే గారికి చాలా మంచి పాత్ర ఉంది. అండ్ మమత ఎవరైతే మన శ్రీలీల గారు పాత్ర చేసిండ్రో అక్కడ ఆమె కూడా ఎక్స్ట్రాడినరీ చేసింది. ఇక విజయ్ తలపతి గారి గురించి మనం చెప్పుకోవాలి. ఆయన వచ్చినప్పుడు మాస్ ఊర మాస్ ఉంటది, మామూలుగా ఉండదు. అండ్ ఆ సీన్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసిండు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేటప్పుడు మస్తు ఉంటది. కానీ ఇంటర్వెల్ ముందు ప్రీ ఇంటర్వెల్ లో ఒక సీన్ ఉంటది బామ్మ. ఏదైతే ఆ విజయ్ తలపతి గారి గురించి ఆ ఫారెస్ట్ ఫైట్ గురించి ఒక ఆయన ఎలివేషన్ ఇస్తాడు, అది మాత్రం ఉంటది భయ్యా, మామూలుగా అనిపించలేదు నాకు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఫస్ట్ సీన్ ఆ సీన్ ఉంటది. ఎవరైతే ఆమె ఒక సిచ్యువేషన్ గురించి ఒక స్టాచ్యూ దగ్గర కూర్చుంటుందో ఆమె చెప్పే విధానం కానీ అక్కడ విజయ తలపతి గారి సీన్స్ కానీ ఆ హై మూమెంట్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ప్రకాష్ రాజ్ గారి డైనింగ్ టేబుల్ సీన్ ఉంటది, ఇచ్చి పాడుంటది. ఈ సినిమాలో మంచి విషయం ఏంటంటే సెకండ్ హాఫ్ సీన్స్ అండ్ సీక్వెన్సెస్ మొత్తం చేంజ్ చేశారు. ఇట్స్ అ డిఫరెంట్ మూవీ. సెకండ్ హాఫ్ లో టెక్నాలజీని మస్తు యూజ్ చేసుకున్నారు. ఆ రోబో సీక్వెన్సెస్ కానీ ఆ డ్రోన్ సీక్వెన్సెస్ కానీ దీంట్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది మన బాబీ డియాల్ గారి యాక్టింగ్, ఆయన ఎలివేషన్ సీన్స్, ఆయన వచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ ఇచ్చి పడేసిండు. చాలా బాగుంటది. ప్రతి ఒక్కళ్ళకి పాత్ర ఉంది. అండ్ ఈ సినిమా మాత్రం ఇట్స్ అ బ్లాక్ బస్టర్ మామ. విజయ్ తలపతి భగవత్ కేసరి ఇది ఇట్స్ ఎ బ్లాక్ బాస్టర్. గట్లా పోయి టికెట్లు కొనుక్కొని చూడొచ్చు. మన తెలుగు వాళ్ళు కూడా చూడొచ్చు, ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంది. గో అండ్ వాచ్ మన సీఎం విజయ్ తలపతి గారి మాస్. బాయ్. అందరం కలిసి ఆ డర్టీ పాలిటిక్స్ ని క్లియర్ చేయాలి.